మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము కంటైన్ స్ట్రింగ్ ఎగ్జాక్ట్. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చేసి కంటైన్ స్ట్రింగ్ ఎగ్జాక్ట్. ఈ యొక్క క్లాస్లో వచ్చేసి మీకు ఓన్లీ సింటాక్స్ పరంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని ఫంక్షన్స్ మనం సింటాక్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకనంటే సటన్ ముందులో కనుక మనము కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకుని అవుట్పుట్ ఎలా, 2 ఫంక్షన్ యూజ్ చేసుకుని అవుట్పుట్ ఎలా తెస్తారో, 4 ఫంక్షన్ 5 ఫంక్షన్, సో ఇవన్నీ మీకు అవుట్పుట్స్ తెచ్చేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రావద్దంటే ప్రతి ఒక్క దాని గురించి మనం సింటాక్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు అర్థమయ్యే విధంగా చిన్న డాటా ప్రిపేర్ చేసేసుకొని మీకు డాటాకి రిలేటెడ్గా వాల్యూస్ కూడా నేను ఇన్సర్ట్ చేసేసుకొని వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు నేను చేసినట్టే ఒక న్యూ కాలం తీసుకున్నాను. న్యూ కాలం తీసుకున్న తర్వాత ఫంక్షన్ పేరు వచ్చేసి ఏంటిది అనుకున్నాం మనము, కంటైన్. ఓకే, కంటైన్ స్ట్రింగ్ ఎగ్జాక్ట్. ఇది ఏమవుతుందట అంటే చూడండి, రిటర్న్స్ ట్రూ ఇఫ్ వన్ ఈస్ టెక్స్ట్ స్ట్రింగ్ కంటైన్ అనదర్ టెక్స్ట్ స్ట్రింగ్ కంటైన్ ఎగ్జాక్ట్ ఈస్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో వితిన్ టెక్స్ట్ ఫైండ్ టెక్స్ట్. ఓకే, వితిన్ టెక్స్ట్ ఫైండ్ టెక్స్ట్. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తుంటే LUXMI, ఓకే, లక్ష్మి అని చెప్పేసి ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా, సో LAXMI లక్ష్మి. ఓకే, చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సేమ్ లేవు. ఓకే, సో లక్ష్మి. ఓకేనా, సో ఎగ్జాక్ట్గా సేమ్ లేదు. సో అవుట్పుట్ ఏమొస్తుంది మరి మనకు ఫాల్స్గా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ వాల్యూస్ అనేటివి ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటాయో ఆటోమేటిక్గా నీకేం చేస్తుంది మరి అది ట్రూగా డిస్ప్లే చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇదే మాదిరిగా మనము ఈ యొక్క టేబుల్లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు ఇలా లక్ష్మి అనే క్యాండిడేట్, లక్ష్మి అనేది ఒక నేమ్ మాత్రం మనము సర్చ్ చేసుకోవాలా సంథింగ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది మరి నీకు ఎక్కడైతే ఈ యొక్క నేమ్ అనేది ఉందో దాని యొక్క ప్లేస్లో మనకు ఎగ్జాక్ట్గా ట్రూ అని ఇచ్చేస్తుంది. ఇక్కడ కనుక మనం ఏమైనా చిన్న మిస్టేక్ చేసేసినట్లయిందనుకో అప్పుడు మీకు ఏం చేస్తుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు అక్కడ. ఓకే, ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది దాంట్లో ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. ఉంటే ట్రూ అని డిస్ప్లే చేసుకుంటూ పోతుంది, అదర్వైజ్ మనకు ఫాల్స్ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం కాదు, జస్ట్ బేసిక్ మాత్రమే. ఓకే, సింటాక్స్ పరంగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్స్ అని చెప్పడం అంతే. తర్వాత ముందు మనం ఏంటంటే వీటిని రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా మనము చెప్పుకుంటాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ స్కిల్స్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.